అక్క నమస్తే అక్క. నమస్తేనా అన్న మీది ఏ ఊరు అక్క? మీది ఏ ఊరు అక్క? తనగల. ఈరోజు వాయిలాలకి వచ్చినారు కదా అక్క, మిరపకాయ తెంపడానికి. అవునా? ఈ తోటలో ఎక్కడైనా కానీ వైరస్ మొక్క ఏమైనా కనపడిందాక? ఏడ చూడలే ఇటువంటిది, తోటని గాని పైర గాని ఏడ చూడలే. ఇటువంటి కాపు కూడా మేము ఎక్కడ చూడలే. ఇది సైజ్ అట్టే ఉంది, కలర్ అట్టే ఉంది. మేము ఈ పంట గాని ఇన్ని తోటలు తెంపొస్తుంది గాని ఎక్కడ అయితే చూడలే. కాపు కూడా కాయ దగ్గరికి కూడా బాగుంది, కానీ తెగులు లేదు, మచ్చ లేదు, కాయ కూడా ఎక్కువ రాలేదు. పైర బాగుంది. వేరే రైతులు వేసుకోవచ్చు అక్క? ఇది వేసుకోవచ్చు. ఇత్తనం పేరక్క? ఇత్తనం పేరు భీష్మ అక్క. ఇత్తనం పేరక్క? భీష్మ. ఇత్తనం పేరక్క? భీష్మ. ఎట్లుందక్క కలర్? ఇది కాయ మంచిగా నేరుస్తుంది. కలర్ అయితే పండు మెరుస్తుంది. చూపించండి అక్క, వేరే రైతులు కూడా చూస్తారు. చూడండి అన్న, కాయ దగ్గరికి కొమ్మ నిండగా కాయ దగ్గరకు బాగుంది. ఇటువంటి పైరైతే ఏడ చూడలేదు. కింద కూడా కాయ అనేది మచ్చ అనేది కూడా అక్క. మీ పేరక్క? ఆనందమ్మ. ఏ ఊరు అక్క మీది? తనగల. ఈరోజు తారీఖు అక్క? 9 నవంబరు 2024. ఈరోజు వీడియో చూస్తున్న రైతులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం దానంగారి తోటలో ఉన్నాము. చూస్తున్నటువంటి ఇతని పేరు భీష్మ. చూడండి అన్న ఏ విధంగా ఉందో. కాపు విషయానికి వస్తే మనకి చిక్కడి కాపు, మరి కలర్ కూడా మంచిగా ఉంది, షైనింగ్ ఉంది. చూడండి, మనకి కాయలకాయ కూడా చాలా తక్కువ ఉంది. రైతుకి ఆకర్షణీయమైన కలరు, రంగు, మరి తెగులు కూడా బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఎలా ఉంది అక్క మొత్తానికి తెగులుగా విషయం? లేదు, ఏం లేదు. నిమ్మ తెగులు లేదు, పండాకు తెగులు లేదు, గజ్జి వచ్చి లేదు. కానీ కొన్నిట్లకు కూడా గజ్జి కూడా వచ్చింది, కానీ దీంట్లో అయితే బాగుంది. చిక్కడి కాపు ఉందాక? చిక్కడ కాపు దగ్గరకు బాగా కాసింది, సైజు బాగుంది. ఇన్స్టా సీడ్స్ భీష్మ.